అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండేందుకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కృష్ణదాస్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలీసు ఆంక్షలను ఏ విధంగా చూస్తారు, అప్పలరాజు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గడిచిన 2 సంవత్సరాలు కూడా చాలా అన్యాయమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతోంది. సమర్థవంతమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ రకరకాలుగా హింసించి అరెస్టులు చేసి గతంలో కూడా మా చెవిరెడ్డిని కానీ మరి మిథున్ రెడ్డిని కానీ అలాగే అప్పలరాజు గారు జిల్లాలో ఒక చక్కగా పార్టీ ప్రతిష్టని ఇనుమడింపజేసే విధంగా పార్టీ మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ ఎండగట్టే విధానం, అలాగే ఒక బీసీ నాయకుడు అయినా ఈ రాష్ట్రంలో ఫిషర్మెన్కి అండగా మరి గతంలో మంత్రిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సమర్థవంతమైన మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు. ఈ ప్రాంత బీసీలకు కానీ అలాగే ఫిషర్మెన్కి కానీ పెద్ద ఎత్తున అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండేటటువంటి నాయకుడు. మరి అటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ప్రభుత్వం చేసిన కార్యక్రమంగా దీన్ని తీసుకుంటున్నారు రాష్ట్రం అంతా. అనేక మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. మరి ఆ అబ్బాయి ఇన్నోసెంట్, ఒక చదువుకున్నటువంటి చిన్న కుర్రోడిని ఒక రోడ్డు యాక్సిడెంట్, సర్వసాధారణంగా రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కడ పడితే అక్కడే జరుగుతాయి, టీడీపీ నాయకుల ఇళ్లలో అక్కడ దగ్గర జరిగే ఇవన్నీ. దానికి మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మరి సాక్షి ఒక అమాయకుడైన కుర్రోడిని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? రోడ్డు యాక్సిడెంట్ని ఒక మర్డర్ కేసుగా చిత్రీకరించడం, మరి అలాగే గౌరవ మా సహచర మంత్రివర్యుల్ని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చాలా దురదృష్టకరమైన సంఘటనలు. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రధానంగా అయితే అప్పలరాజు ఆరోగ్యం పట్ల కూడా కొంత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం ఆయనకి రెండు రోజులుగా బాగాలేదు, అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. 20 గంటలకు పైగా దాదాపుగా పోలీస్ స్టేషన్లోనే విచారిస్తున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? ఇది మానవీయ కోణం కూడా చూడాలి, హ్యుమానిటరీ గ్రౌండ్స్ కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేయండి, మేము తప్పేయట్లేదు. ఈ అరెస్టులకి గట్రా మేము భయపడే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కడదాకా మేము న్యాయం కోసం ప్రజల తరఫున పోరాడడం జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేసినా, నన్ను అరెస్ట్ చేసినా, ఇంకెవరిని అరెస్ట్ చేసినా ఈ పోరాటం అనేది తప్పదు. జగన్ నాయకత్వంలో ఖచ్చితంగా తప్పుడు విధానాల మీద వ్యతిరేకిస్తాం. మరి ఈవేళ వాళ్ళ ఆరోగ్యం, ఇప్పుడు నాయకుల తాలూకు ఆరోగ్యం, ఇవి కూడా పోలీసు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మరి ఊరికనే ఇబ్బంది పెట్టి, మరి ఈవేళ ప్రభుత్వం వాళ్ళది ఉంటుంది, రేపు ప్రభుత్వం మాది వస్తుంది. మరి నాయకులు మారిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దీన్ని వ్యతిరేకించడం జరుగుతోంది. మరి కనీసం భార్య పిల్లల్ని కూడా పోలీసులు వాళ్ళకి అనుమతించి కానీ చూడనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా, అంత అవసరం ఏముంది? ఏమైనా మర్డర్లు చేస్తారా, లేకపోతే ఏమైనా దొంగతనాలు చేస్తారా, లూటీలు చేస్తారా? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంట్ ఇటువంటి సహజంగా అన్ని దగ్గర జరుగుతూనే ఉంటుంటాయి. మరి అటువంటిది సర్వసాధారణమైన ఒక చిన్న విషయాన్ని దాన్ని పక్కదోవ పెట్టి రోడ్డు యాక్సిడెంట్ని తీసుకొచ్చి మర్డర్ కేసుకొని చూపించి వారి ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేసి, ఇదంతా అన్యాయమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ దీనికి పెద్ద మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజాభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ నిర్ణయాలకి. ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి ఇబ్బందులు జరిగిన ఏ ఒక్క నాయకుడికైనా వాళ్ళకి అండగా రాష్ట్ర ప్రభుత్వం మరి చేసిన చర్యల పట్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తరఫున మేమందరం పోరాటం చేస్తాం. ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా అప్పలరాజు గారికి సంఘీభావం తెలియజేస్తున్నారు. అందరూ కూడా బయలుదేరారు, చాలామందికి అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనా ఒకసారి కుటుంబ సభ్యులైనా పరామర్శించాలని మేము వచ్చాము. మరి ఈ సంఘటనలు చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో కూడా ఇది పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం మరి హోమ్ మినిస్టర్ గారు ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పటికైనా దయచేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఏంటంటే అప్పలరాజుని ఈ బీసీ నేత అవడం వల్ల, దాంతోపాటు వెనుకబడిన తరగతి చెందిన నేత వల్ల అనగదొక్కాలని, రాజకీయంగా అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారంటారు. దీనికి సంబంధించి మీరు ఆగండి ఎందుకు కూడా నేను ఇప్పుడే చెప్పాను. బీసీలకు సంబంధించినటువంటి మరి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఒక మంచి లీడర్గా ఉన్నటువంటి, రాష్ట్రంలో అంతటా లీడర్గా ఉన్నటువంటి నాయకుడినే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రిగా చేసి జిల్లా సమస్యల మీద ఆయన పోరాటం జరుగుతుంది అదే నాయకత్వంలో. మరి అటువంటి సమర్థవంతమైన నాయకుడిని మరి
ప్రజలకు సమస్యలు చెప్పకుండా బయట ప్రజలకు తెలియకుండా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం అడ్డుకోవడం జరుగుతుంది. ఈ విధానం అంతా తప్పు. భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇవి రకరకాలుగా ఇబ్బందులు జరుగుతాయి. మరి ఇప్పటికైనా ఆ చర్యలు పునరాలోచించుకొని అప్పలరాజు గారికి బెయిల్ ఇవ్వాలి, అలాగే అబ్బాయిని విడిపించాలి, న్యాయం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అయితే కేవలం అప్పలరాజు గారిని రాజకీయంగా ఏదైతే అనగదొక్కేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని, దాంతోపాటు ప్రధానంగా రాజకీయాల్లో బాగా ఏదైతే ప్రశ్నిస్తున్నందుకు, దాంతోపాటు కూటమి ప్రభుత్వానిపై తిరుగుబాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకే అప్పలరాజుపై ఎలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని కూడా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనుకుని ఏదైతే అప్పలరాజును విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.